వ్యక్తిని కూడా అనవసరంగా పిల్లరా శిక్షించే దేవుడు కాదు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలముండును. ఆయన కోపము తెలుగులోనేమో నిమిషం అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్స్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. కన్ను మూసి కన్ను తెరిసే లోపు సెకండ్ అయిపోయింది. అంటే ఆయన కోపం అంట కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపే ఉండిద్దంట. ఆయన దయ ఆయుష్కాలం ఉండిద్దంట. పిల్లరా, ఈ చదువుకున్నటువంటి యోనా పుస్తకంలో 2వ అధ్యాయములో యోనా ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. మనం అందరము సర్వసాధారణంగా ఇళ్లల్లో ఉండి ప్రార్థన చేస్తాం. ఆదివారం అయితే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఇలాంటి సువార్త సభల్లో ఆరు బయట ఇలాగా టెంట్ల కింద ఉండి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు. ఆ ప్రవక్త పేరు యోనా. యోనా అనేటటువంటి మాటకు అర్థం పావురము, ఇంగ్లీష్లో డోవ్ అని ఉండింది. పిల్లరా, ఈ యోనా దేవుని చేత అద్భుతంగా వాడబడ్డాడు. అద్భుతంగా దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. ఆనాడు దేవుడు ప్రవక్తలను దేవుడు అభిషేకించి తన యొక్క మార్గములలో ప్రజలు నడవాలని, తన తట్టు ప్రజలు తిరగాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, విగ్రహాలకు దూరంగా ఉండాలని, పవిత్రంగా బ్రతకాలని ఎంతో మంది ప్రవక్తలను దేవుడు లేపుకొని వారి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాడు. ఈ యోనా భక్తుడు జీవితంలో కూడా మనం చూడగలిగితే యోనా కూడా చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, బాబు యోనా, నీవు నినివే అనేటటువంటి పట్టణానికి వెళ్ళు అన్నాడు. చెప్పాలి, ఏ పట్టణానికి వెళ్ళమన్నాడండి? నినివే అనేటటువంటి పట్టణానికి వెళ్ళమన్నాడు. బైబిల్ గ్రంథంలో నినివే అనేటటువంటి పట్టణం ఇప్పుడు మీరు గూగుల్లో గనక చదువుకున్న పిల్లలు ఇప్పుడు మీరు చూడగలిగితే ఆ యొక్క నినివే పట్టణానికి ఇప్పుడున్న పేరు ఏంటంటే ఇరాక్. ఇరాక్ అనేటటువంటి దేశం ఆ దినాల్లో నినివే అనేటటువంటి పట్టణంగా పిలువబడింది. దేవుడు ఈ పట్టణానికి వెళ్ళమన్నాడు ప్రవక్త అయినటువంటి యోనాని. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఆ పట్టణాన్ని దేవుడు చూచాడంట. ఆ పట్టణాన్ని దేవుడు చూస్తే ఆ పట్టణములో ప్రజలందరూ కూడా దేవునికి హృదయములో చోటివ్వని వారిగా కనబడ్డారు. దేవునికి ఏమాత్రము కూడా స్థానము లేని వారుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ నినివే పట్టణస్థులు పిల్లల దేవుని భయము లేనటువంటి ప్రజలు, దేవుని మార్గాలను చెరిపివేసుకున్నటువంటి ప్రజలు. రాజు మొదలుకొని సర్వసాధారణమైన మానవుడు వరకు తమ యొక్క బ్రతుకులను పాడు చేసుకుంటున్నటువంటి ప్రజలుగా కనబడ్డారు దేవునికి. పిల్లరా, అలాంటి పట్టణానికి ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు యోనాని దేవుడు. కానీ పిల్లరా, యోనా ఏం చేశాడంటే దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడో ఆ పట్టణానికి వెళ్ళటానికి బదులు తన సొంత ఆలోచనతో, సొంత నిర్ణయంతో దేవుని చిత్తము లేనటువంటి తర్షీష్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళటానికి సిద్ధపడతాడు. ఈ రోజుల్లో కూడా చూడండి, దేవుడు మనల్ని ఏది చేయమంటాడో అది మనం చెయ్యం, ఏది చేయొద్దంటాడో అదే చేస్తాం, ఎక్కడికి వెళ్ళొద్దంటాడో అక్కడికే వెళతాం, ఏది మాట్లాడొద్దంటాడో అదే మాట్లాడతాం, ఏ పని చేయొద్దంటాడో ఆ పనే చేస్తాం. పిల్లరా, ప్రవక్త జీవితంలో కూడా ఒక బలహీనత. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి సువార్త ప్రకటించయ్యా, ఆ పట్టణం ఇక 40 దినాల్లో పాడు కాబోతుంది, కనీసం ఈ మాట విన్నాకైనా ప్రజల బుద్ధి మారిద్దేమో, ప్రజల స్వభావం మారిద్దేమో, ప్రజల క్రియలు మారుతాయేమో, వెళ్ళి చెప్పు అని తన ప్రవక్తని నినివే అనే పట్టణానికి వెళ్ళమంటే నో, నేను ఏ పట్టణానికైనా వెళతాను కానీ నినివేకి వెళ్ళనని మనసులో అనుకుని
పిల్లరా, దేవుని మాటకు విరోధంగా, దేవుని మాటకు విరుద్ధంగా, ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. పిల్లరా, నా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్తాడేమో అని చూస్తూ ఉన్నాడు దేవుడు. కానీ మనోడు పడవెక్కి ఆ ఓడెక్కి పిల్లరా తర్షీస్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పి నేను సందేశంలోకి మిమ్మల్ని నడిపిస్తా. చాలా పర్యాయాలు మనిషి జీవితంలో ఇదే జరుగుతుంది, అనాది నుండి ఇదే జరుగుతుంది. దేవుని మాట వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా వనములో కూడా ఆదాము అవ్వల్ని, అరే బాబు అమ్మా, ఏదైనా తోటలో మీరు అన్ని పండ్లు తినొచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, ఈ చెట్టు వైపు మాత్రం మీరు చూడొద్దు అని దేవుడు చెబితే ఇద్దరు విన్నారు. మీకులాగే మనందరికిలాగే విన్నారు. పిల్లరా, ఏది తినొద్దన్నాడో దేవుడు అదే తిన్నారు. ఏ పండు దగ్గరికి వెళ్ళొద్దన్నారో ఆ పండు దగ్గరికే వెళ్ళారు. ఇది మనిషి యొక్క బలహీనత. ఇది మనిషి యొక్క పిల్లరా తీవ్రమైనటువంటి బలహీనత. నేను చెప్పాక తప్పదు. యోనానికి కూడా దేవుడు నినివే వెళ్ళు నాయనా, అక్కడ ప్రజలు తమ మార్గాలను చెరిపేసుకున్నారు, తమ క్రియల వల్ల నాకు కోపాన్ని పుట్టిస్తున్నారు, నాకు హృదయంలో చోటు ఇవ్వట్లేదు, దేవుడు దైవత్వం కాని వాటి వైపు తిరుగుతున్నారు, అందరూ రాజు మొదలుకొని చిన్నపిల్లల వరకు చాలా భ్రష్టత్వంలో ఉంటున్నారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బుద్ధి మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, ఇక 40 దినాలకి మీరు